నమస్తే అండి. ఈరోజు మనం గోంగూర పొట్టు రొయ్య కర్రీ చేసే విధానం అయితే తెలుసుకుందామండి. గోంగూర పొట్టు రొయ్య కర్రీ చాలామందికి తెలీదు. చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో మీ అందరి కోసం నేనైతే ప్రాసెస్ అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. సో మనకి గోంగూర పొట్టు రొయ్య కర్రీ కోసం మనకు కావాల్సినవి గోంగూర అండి. సో మనం గోంగూరను ఇలా ఆకులను తెంపేసుకొని బాగా ఫ్రెష్గా ఉన్న వాటిని తీసుకొచ్చుకోవాలి. కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం ఒక బౌల్లో. అలాగే ఇంకా వీటికి కావాల్సినవి ఎండుమిర్చి, ఆనియన్, జీలకర్ర, అలాగే పొట్టు రొయ్య. చూడండి ఎంత చిన్న చిన్నగా ఉందో. సో దీన్ని పొట్టు రొయ్య అంటారు. సో వీటిని ఏం చేయాలి అంటే ముందుగా మనము గోంగూరని ఒక బౌల్లో వేసేసుకొని మనం ఫస్ట్ ఉడకపెట్టేసుకుందామండి. సో మనకు తెలుసు కదా, గోంగూర చాలా పుల్లగా ఉంటుంది. మనం అందులో ఈ పొట్టు రొయ్యను కలిపామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. గోంగూరలో కొద్దిగా పసుపు వేసేసుకుందాం. ఫస్ట్ పసుపు వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇప్పుడు మనము ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకుందామండి. ఓకేనా, ఆల్రెడీ ఫ్రెష్గా వాష్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుంటే ఏం చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఆ బౌల్ సరిపోలేదు కాబట్టి నేను ఇంకో బౌల్లో చేంజ్ చేసుకున్నానండి, కొద్దిగా పెద్ద బౌల్లో. సో వాటర్ వేసేసి ఒక క్యాప్ పెట్టేసుకొని ఫస్ట్ ఇదైతే ఉడికించుకుందాం. సో ఇది ఉడికే వరకు పొట్టు రొయ్యని పైన ఒక కడాయి పెట్టేసి ఇలా అయితే వేయించుకుందామండి. సో ఇలా వేయించుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది రాదు, రొయ్య అనేది టేస్ట్గా కూడా ఉంటుంది. సో వేయించుకున్నాం కదా. సో చల్లారిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒకసారి దీన్ని కలపెట్టండి. మనం ఆల్రెడీ ఉడకబెడుతున్నాం కదా, సో దానిని కలపెట్టండి. కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయండి టేస్ట్ కోసం. సో ఇంకొద్దిగా ఉడకాలండి. సో అది ఉడికే వరకు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా గట్టిగా చేతితోని ఇలా అనాలి అన్నమాట. ఎందుకంటే మనకి కొద్దిగా రొయ్యకి ముక్కు ఉంటుంది కదా, సో అవన్నీ కూడా విరిగిపోయి ఇలా చెరిగినామనుకో మనకి రొయ్య అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చిన్న రొయ్య కదా, మనం ముక్కు విరవలేం కాబట్టి ఇలా మనం వేయించిన తర్వాత ఇలా చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే ఆనియన్ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించుకొని ఆ తర్వాత ఎండుమిర్చి వేసేసుకొని ఇప్పుడు మనము గోంగూరను ఉడకపెట్టుకున్నాం కదా, సో దాన్ని తీసుకొని ఈ బౌల్లో వేసుకొని ఇప్పుడు సరిపడే అంత ఉప్పు వేసేసుకోవాలి టేస్ట్ చూసి. వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఇప్పుడు పొట్టు రొయ్యని ఇందులో వేసేసుకోవాలి. సో ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇంకా మీకు ఏంటంటే ఈ వీడియోలో మనం ఎండాకాలం వచ్చేస్తుంది కదా, సో రాగి జావ తాగడం వల్ల చాలా యూజెస్ అని ఉన్నాయని మీకు అందరికీ తెలుసు. నేనైతే రాగి జావని ఇలా ఇంట్లో చేసుకుంటానండి. సో ఒక 2 స్పూన్స్ అలా తీసుకొని అందులో వాటర్ వేసేసుకొని ఇలా గ్లాస్లో కలిపి పక్కన పెట్టేసుకుంటాను ఫస్ట్. ఆ తర్వాత ఒక వాటర్ వేడి చేసుకొని ఒక ఆ బౌల్లో కలిపేసేసుకొని మనకి ఇలా చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మజ్జిగ కలుపుకొని తాగామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎండాకాలం చలువ కూడా. సో ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈ చిట్కా మాత్రం. సో కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఒకసారి క్యాప్ ఓపెన్ చేద్దాం. సో దగ్గరికి వచ్చేసింది కదా కర్రీ. సో ఇది మనకి గోంగూర పొట్టు రొయ్య కర్రీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూసి మీరు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. రాగి జావ కూడా అయిపోవచ్చేసింది. ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా మజ్జిగ అనేది కూడా తాగేటప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి గోంగూర పొట్టు రొయ్య కర్రీ. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇది ఒక మంచి రెసిపీ అన్నమాట, వెరైటీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.